అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఖురాన్లోని 50వ సూరా ఖాఫ్ సూరా అవతరణ మక్కాలో ఆయతులు 45. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. ఖాఫ్ దివ్యమైన ఖురాన్ సాక్షిగా తమ వద్దకు స్వయంగా తమలో నుండే హెచ్చరించేవాడొకడు రావట వారిని ఆశ్చర్యపరిచింది. అందుకే అవిశ్వాసులు ఇలా అన్నారు, ఇది మరీ విచిత్రంగా ఉందే. ఏమిటి? మేము మరణించి మట్టిగా మారిన తర్వాత మళ్ళీ బ్రతికించబడతామా? ఈ తిరిగిపోవడం చాలా దూరం బుద్ధికి అందనిది. భూమి వారిలో ఎవరిని ఏ మేరకు హరిస్తుందో కూడా మాకు తెలుసు. మా దగ్గర అన్నింటినీ భద్రపరిచే పుస్తకం ఉంది. పైగా వారు సత్యం తమ వద్దకు వచ్చినప్పుడు దాన్ని అబద్ధంగా చిత్రీకరించారు. అసలు వారు అయోమయంలో పడిపోయారు. ఏమిటి? తమ పైన ఉన్న ఆకాశాన్ని వారు చూడలేదా? ఏ విధంగా మేము ఆకాశాన్ని నిర్మించి ముస్తాబు చేశామో, మరి అందులో ఎలాంటి పగుళ్ళు లేవు. ఇంకా మేము భూమిని పరచి అందులో పర్వతాలను చేశాము. ఇంకా అందులో అందాలు చెందే అన్ని రకాల వస్తువులను మొలిపించాము. అల్లా వైపు మరలి వచ్చే ప్రతి దాసునికి ఇవి కనువిప్పుగా గుణపాఠంగా ఉన్నాయి. ఇంకా మేము ఆకాశం నుండి శుభప్రదమైన నీటిని, వర్షాన్ని కురిపించాము. తద్వారా తోటలను, కోతకొచ్చే ఆహార ధాన్యాలను మొలిపించాము. ఒకదానిపై ఒకటి పేరుకుని ఉండే పండ్ల గుత్తులు గల ఎత్తైన ఖర్జూరపు చెట్లను దాసుల ఉపాధి నిమిత్తం వీటిని ఉత్పత్తి చేశాము. ఇంకా మేము దీంతో నిర్జీవంగా ఉన్న ప్రదేశానికి జీవం పోసాము. ఈ విధంగానే సమాధుల నుండి బయటకు మళ్ళీ రావలసి ఉన్నది. వీరికి పూర్వం నూహు జాతివారు, రస్ జనులు, సమూదు జాతివారు వీళ్ళంతా ధిక్కరించిన వారే. ఆదు జాతివారు, ఫిరౌను జనులు, లూత్ సోదరులు, ఐకా వారు,